అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెప్దాం. ఈరోజు మన కథ చెత్త చెదారం. సీత ఎంతో అందంగా ఉంటుంది, మనసు కూడా ఎంతో మంచిది. అందుకే సౌజి తల్లి రవణమ్మ ఎన్ని బాధలు పెట్టినా కిమ్మురు అనకుండా అలా సహిస్తూనే ఉంటుంది. రమణమ్మ కూతురు గీతకు సీతను చూస్తే అసూయ. అది పొద్దస్తమాను తల్లికి సవతక్క మీద లేనిపోని చాడీలు చెప్పి కొట్టిస్తూ ఉంటుంది. సీతకి ఒక కురూపు వాణ్ణి పేదవాణ్ణి ఇచ్చి పెళ్లి చేయాలని రమణమ్మ అనుకుంటూ ఉంది. ఎవరో చెప్పగా అలాంటి సంబంధం ఒకటి ఉందని విని వాళ్ళని పిలిచింది. అది చేరవలసిన వాళ్లకు కాకుండా మరొకరికి చేరటంతో ఇంటికి వచ్చిన వరుణ్ణి చూస్తే చాలా అందంగా ఉన్నాడు. పైగా అతడు చాలా భాగ్యవంతుడని కూడా తెలిసింది. వెంటనే రమణమ్మ పెళ్లిచూపులకి సీతకు బదులుగా గీతను చూపించింది వాళ్ళకి. ఆ వచ్చిన వరుడికి ఆ అమ్మాయి నచ్చినట్లే కనిపించింది. ఇంతలోనే మంచినీళ్ళు తీసుకొని అక్కడికి వచ్చిన సీతను చూడగానే వరుడు, అంతే, నాకు ఈ పిల్లనే పెళ్లి చేసుకోవాలని ఉంది అని ఖచ్చితంగా చెప్పేశాడు. రమణమ్మ సీత గురించి అతడికి తను కల్పించి ఎన్నో చెడ్డ విషయాలు చెప్పింది. పెళ్ళికొడుకు ఆ మాటలు పట్టించుకోకుండా సీతనే పెళ్లి చేసుకుంటానన్నాడు. అయితే ఆలోచించి ఏ విషయం కబురు పెడతానని చెప్పి పెళ్లి వాళ్ళని పంపించేసింది రమణమ్మ. ఈ జరిగిన దానికి రమణమ్మకి వచ్చిన ఉక్రోషం అంతా ఇంతా కాదు. ఆమె గీతతో, ఇది మన ఇంట్లో ఉండగా నీకు పెళ్ళి కాదు, ఈ రాత్రికే దీని మొహం మీద వేడివేడి నూనె పోసేస్తాను, దాంతో దీని అందం అంతా నాశనమైపోతుంది అంది. గీత ఈ మాటలకి భలే, అలా చేస్తే అక్క కంటే నేనే అందంగా ఉంటాను అంటూ చాలా సంతోషపడింది. ఈ మాటలు సీత కూడా వింది. గుండెకి ఉబ్బేలమనగా రాత్రే ఇల్లు విడిచిపెట్టి దగ్గరలో ఉన్న అడవిలోకి ప్రవేశించింది. కొంత దూరం నడిచాక అలసట తీరటం కోసం ఒక చెట్టు కింద విశ్రామంగా కూర్చుండగా అలా ఒళ్ళు తెలియకుండా నిద్రపట్టింది. బారెడు పొద్దెక్కాక సీతకి మెలకు వచ్చి చూస్తే వికృతమైన ఆకారం కలవాడొకడు ఆ చెట్టు చుట్టూ కాపలా కాస్తూ ఉన్నాడు. ఒక రాత్రివేళ చిరుతపులి ఆమె మీదకి దూకబోతూ ఉండగా చూసి వాడు ఆ చిరుతపులిని తరిమేసి అప్పటి నుంచి సీతకి ఏ అపాయము రాకుండా అలా కాపలా కాస్తూ కూర్చున్నాడట. సీత వాడికి తన కృతజ్ఞతలు చెప్పింది. నాకు నువ్వంటే ఇష్టమయ్యింది, మనం పెళ్లి చేసుకుందాం, హాయిగా పట్నం వెళ్ళి ఉందాం అన్నాడు ఆ వికృతమైన ఆకారం కలవాడు. సీతకు ఆ వికృతాకారుడు నచ్చలేదు. తనను రక్షించినవాడు కాబట్టి ఏమీ అనలేక, నేను తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకునేదాన్నే, కానీ నేను అడవులకు వచ్చిన కారణం ఏమనుకున్నావు? ఒక రాక్షసుణ్ణి పెళ్లి చేసుకుందామని ఇలా వచ్చాను. ఎందుకంటే నా జాతక చక్రం ప్రకారం నేను రాక్షసుణ్ణి పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది వాడితో. ఆ రాక్షసుడెవడో తక్షణం కంటబడితే బాగుండు. ఒక్క కత్తివేటుతో వాణ్ణి 4 ముక్కలుగా నరికి నేను నిన్ను పెళ్లి చేసుకోగలను అన్నాడు ఆ వికృతాకారం కలవాడు ఎంతో గర్వంగా. అంతే, ఆ మరుక్షణం ఇదే వచ్చే అంటూ ఒక రాక్షసుడు వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. వాడి కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. ఆ రాక్షసుడు ఈ వికృతాకారుడితో, నువ్వు కోరిన మరుక్షణం నీ కంటపడ్డాను, నువ్వు నన్ను చంపి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో, లేదా నేనే నిన్ను చంపి ఈ పిల్లని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అక్కడికి నిజంగానే రాక్షసుడు రావటంతో బెదిరిపోయిన సీత పెద్దగా కేకపెట్టి మూర్ఛపోయింది. వికృతాకారుడు రాక్షసుడిని నిలువెల్లా ఒకసారి పరీక్షగా చూసి, చీ, రాక్షసుడితో పోరాడటానికి నేనేమైనా పిరికివాణ్ణి అనుకుంటున్నావా అంటూ అక్కడి నుంచి పారిపోయాడు. రాక్షసుడు సీతకు ఉపచారాలన్నీ చేసి స్పృహ తెప్పించి, నన్ను చూసి భయపడకు,
నేను నిన్నేమీ చెయ్యను. నీ మాటలు విన్నాక నాకు నీ మీద ప్రేమ పుట్టింది. మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు. కాస్త తేరుకోగానే సీత, నువ్వేమో పర్వతమంత ఆకారం కల రాక్షసుడివి, నేనేమో పిచ్చుక పెట్టని, మనకు పెళ్ళి ఎలా వీలవుతుంది? నలుగురు మన జంటను చూసి నవ్వరా అని అంది. నాకు కామరూప విద్య తెలుసు. నీ కోసం నవమన్మదాకారమైన మానవుడి రూపంలో కూడా నేను రాగలను అంటూ రాక్షసుడు వెంటనే అందమైన యువకుడిగా మారిపోయాడు. అప్పటికీ కూడా సీతకి వాడు రాక్షసుడు అన్న భయం మనసులోంచి పోలేదు. వాటిని ఎలా వదిలించుకోవాలో తెలియక, నేను తల్లి చాటు పిల్లని, నా పెళ్ళికి మా అమ్మను ఒప్పించు అని అంది. రాక్షసుడు సరేనని సీతను తీసుకుని ఆమె ఊరికి బయలుదేరాడు. సీత వేగంగా నడవలేకపోతుందని ఆమెను భుజాల మీద కూర్చోబెట్టుకొని సునాయాసంగా మోస్తూ ఒక్క పరుగున ఆమె ఇంటికి చేరుకున్నాడు. సీత చప్పున రాక్షసుడు భుజాల మించి దిగి ఇంట్లోకి వెళ్ళి, పిన్ని, వాడెవడో రాక్షసుడు లాంటి వాడు నన్నే పెళ్లాడతానని నా వెంటబడ్డాడు, నన్ను రక్షించు అంటూ రమణమ్మకు చెప్పుకుంది. సవతి తల్లికి రాక్షసులు కూడా భయపడతారని సీత నమ్మకం. రమణమ్మ ఆ మాటలు వినకుండా వెంటనే సీత జుట్టు పట్టుకొని, రాత్రంతా చెప్పకుండా ఎక్కడికి పోయావే అంటూ గద్దించి తిట్టింది. అంతలో రాక్షసుడు ఇంటిలోకి ప్రవేశించి అది చూసి, ఏయ్ ముసలిదానా, సీతను విడిచిపెట్టు, ఆ పిల్ల ఒంటి మీద ఈగ వాలినా నిన్ను ఈ ఈగను నలిపినట్టు నలిపేస్తాను అన్నాడు. రమణమ్మ హడలిపోయి సీతను విడిచిపెట్టి రాక్షసుడి వంక చూసి, ఎవరు నువ్వు, నా ఇంట్లో అడుగుపెట్టి నన్నే బెదిరిస్తున్నావు అని అంది. నేను నీ కూతురు సీతను ప్రేమించాను, మా పెళ్ళికి నీ అనుమతి కావాలి, అందుకు నువ్వు ఏం చెబితే అది చేస్తాను అన్నాడు రాక్షసుడు. వాడు రాక్షసుడని తెలియకపోవటం వల్ల రమణమ్మ ఆ యువకుడి రూప సౌందర్యానికి ఎంతో ముగ్ధురాలే, నువ్వు నా కూతురు గీతను పెళ్లి చేసుకోకూడదా? అప్పుడు నేనే నువ్వు చెప్పే మాటలు వింటాను అంది. రాక్షసుడు తల అడ్డంగా ఊపి, పూర్వజన్మలో రామబాణానికి చచ్చిన రాక్షసుణ్ణి, నాది ఒకే మాట, నాకు ఒకే భార్య, నేను సీతనే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అన్నింటికీ నీ ఇష్టం కుదరదు, నేను 3 పనులు చెప్తాను, అవి చెయ్యగలిగితే నీ పెళ్ళి నీ ఇష్ట ప్రకారం జరుగుతుంది, లేకుంటే నా ఇష్ట ప్రకారం, సరేనా అని అడిగింది రమణమ్మ. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ ఇంట్లో చెత్తా చెదారం గురించి మాత్రం నాకు ఏ పని చెప్పకూడదు, అలా చెబితే మరి నీకే ప్రమాదం అన్నాడు రాక్షసుడు. రమణమ్మ వాడి మాటలు పట్టించుకోకుండా వాడికి నిలువెత్తు గుండిగను చూపించి గంటలో దాని నిండా నీళ్లు నింపాలని చెప్పింది. ఆ గుండిగ పూర్వకాలనిది. ఇంట్లో మనుషులు ఎక్కువగా ఉండే రోజుల్లో నీళ్లు దాంట్లో నిలవ ఉంచుకునేవారు. అది పూర్తిగా నిండాలంటే ఒక పూటల్లా బావి నీళ్లు తోడుతూ ఉండక తప్పేది కాదు. రమణమ్మ చెప్పిన మరుక్షణం రాక్షసుడు ఆ గుంటికను దొర్లించుకుంటూ బావి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వాడు దాన్ని 2 చేతులతోనూ పట్టుకొని నూతిలోకి దూకాడు. ఆ తర్వాత కొద్ది క్షణాల్లో ఆ గుండిగను భుజాల మీద మోసుకుంటూ బావి బయటకు వచ్చి దాన్ని ఒక పక్కగా పెట్టి ఇంటి లోపలికి వెళ్ళి, అత్తయ్య, నీళ్ల గుండిగను బావి పక్కనే ఉంచనా అని అడిగాడు. వాడు ఎందుకు అలా అడిగాడో తెలియక రమణమ్మ బావి దగ్గరికి వెళ్ళి గుండెగ నిండా నీళ్లుండటం చూసి అదిరిపడింది. రాక్షసుడు నవ్వుతూ, నీళ్ల గుండెగను ఇంట్లో పెట్టాలంటే చెప్పు, అది నీ 2వ పని అవుతుంది అన్నాడు. రమణమ్మ తేరుకొని, నీకు కండబలం బాగానే ఉంది, ఇక నీ బుద్ధిబలాన్ని పరీక్షించాలి. మా ఇల్లంతా చిందరవందరగా ఉంది, ఏ సామాను ఎక్కడుండాలో అక్కడుండేలా ఇల్లంతా గంటలో సర్ది పెట్టగలవా అని ప్రశ్న అడిగింది.
అదెంతసేపు? కాసేపు మీరంతా బయటకు వెళ్ళండి అన్నాడు రాక్షసుడు. అందరూ బయటికి వెళ్ళిన కొద్దిసేపటికే వాళ్లకు రాక్షసుడి నుంచి పిలుపొచ్చింది. వాళ్ళు వచ్చి చూస్తే ఇంటి స్వరూపమే మారిపోయింది. ఎన్నో బరువైన రోళ్ళు, ఇతర వస్తువులు, ఇనుప పెట్టెలు, ధాన్యం బస్తాలు అటక మీదకి చేరిపోయాయి. ఇంట్లో సమయానికి అవసరమై వచ్చే వస్తువులన్నీ చేతికి అందుబాటులో ఉన్నాయి. ఇల్లంతా తీర్చిదిద్దినట్లుగా సర్దేసింది. రమణమ్మ రాక్షసుడి సమర్థతను మనసులో మెచ్చుకుంటూ ఉండలేకపోయింది. అయితే ఇంట్లో చాలా చోట్ల చెత్తా చెదారం అలాగే పడి ఉంది. ఎంత చేశావు, ఇంట్లో ఉన్న చెత్తా చెదారం తీసేయలేకపోయావా? ఇదేనా చాకచక్యం అంటూ రమణమ్మ రాక్షసుడిని ఎద్దేవా చేసింది. అది నీ పని. ఆ పని నాకు చెబితే నీకే ప్రమాదమని ముందే చెప్పాను అన్నాడు రాక్షసుడు. తాటాకు చెప్పుళ్లకు కుందేలు బెదరవు. మా అమ్మ ఏం చెబితే అది చేస్తానన్నావు. చేశావా? సరే సరి, లేదా ఓడానని ఒప్పుకో అంది గీత కోపంగా. అప్పుడు రాక్షసుడు రమణమ్మతో, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం అన్ని విధాలా మంచిదే. ఎవరో పెళ్ళికి రాక్షసుడిని ఆహ్వానించి నీకు కావలసిందంతా తినమంటే వచ్చిన అతిథులు ఎవ్వరికీ విందు భోజనం మిగలకుండా తినేశాడట. నీ పని నేను చెయ్యటం నీకే ప్రమాదం. అయినా పర్వాలేదు అంటే చెప్పు, చేస్తాను అన్నాడు. ఈ ఇంట్లో ఉన్న చెత్తా చెదారానంతా బయటకు విసిరేయి. ఈ మూడో పని చేస్తేనే నువ్వు గెలిచినట్లు అంది రమణమ్మ మొండిగా. దానికి రాక్షసుడు తమాషాగా నవ్వి, నా దృష్టిలో ఈ ఇంట్లోని చెత్తా చెదారం నువ్వు నీ కూతురే అంటూ ఇద్దరిని చెరో చేత్తో పట్టుకుని దూరంగా విసిరేసి సీతతో, నే విసిరేసిన విసురుకు వాళ్ళిద్దరూ అలా గాలిలో రివ్వుమంటూ పోయి ఎక్కడో పడి ప్రాణాలు విడిచే ఉంటారు. ఎక్కడో పడి ఒకవేళ బ్రతికున్నా ఇక ఈ జన్మకు ఇక్కడికి రారు అన్నాడు. సీత ఆశ్చర్యంగా రాక్షసుడి వంకే చూస్తూ, నీలో వాళ్లను చంపగల శక్తి ఉండి కూడా ముందుగా మా పిన్ని చెప్పిన పనులన్నీ ఎందుకు చేశావు అని అడిగింది. రాక్షసుడు ఒక క్షణం మౌనంగా ఊరుకుని, నాకు నువ్వంటే ఇష్టం. నువ్వు మీ అమ్మ అనుమతి లేనిదే నన్ను పెళ్లి చేసుకోనన్నావు. నీకోసం నేను వాళ్లను చెప్పిన పనులన్నీ చేశాను. అలా చేస్తూనే చెత్తా చెదారం గురించి వాళ్లకు ముందుగానే హెచ్చరించి చెప్పాను. మూర్ఖులు దుర్మార్గులు ముందుగా హెచ్చరించినా తమకు వచ్చే ప్రమాదాన్ని తప్పించుకోలేరని నాకు తెలుసు. అందుకే వాళ్ళ నోటితోనే నా చేతిలో వాళ్ళు అంతమయ్యేలా అడిగించాను. అర్థమైందా అన్నాడు. సీత అర్థమైందన్నట్లుగా తల ఊపింది. మనిషి అయ్యుండి తన ముఖం మీదే మరిగే నూనె పోద్దామనుకున్న సవతి తల్లితో అన్నేళ్లు జీవించిన సీత తను తన కోసం ఏమైనా చేయగల శక్తివంతుడైన రాక్షసుడికి భయపడటం అవివేకమని గ్రహించిన తరువాత అందమైన యువకుడిగా మారిన రాక్షసుణ్ణి నిస్సంకోచంగా పెళ్లి చేసుకొని కలకాలం సుఖంగా జీవనాన్ని కొనసాగించింది. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.